టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హిట్ 3 ఫుల్ కోర్స్ టీచర్స్ డే సందర్భంగా 50% డిస్కౌంట్‌కే ఇవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే పీడీఎఫ్ ద్వారా కూడా మెటీరియల్స్ ఉంటాయి. వీడియోసు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు క్రిందున్న డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఆన్‌లైన్‌లో. టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ఇతర బోర్డులో ఉన్న కోర్టు సమస్యలను అధిగమించి సరైన విధానంలో ఒక ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించలేం. ప్రశాంతత అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, కోర్టులు స్వయంగా వాటికవి వచ్చి సుమోటోగా ఈ కేసులు విచారించడం లేదు. ఈ కేసులు మనమే వేస్తున్నాం. యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లేదు ఇట్లాంటి కేసులు, మిగతా చోట్ల ఎందుకు రావట్లేదు అంటే తెలంగాణ సమాజం పొలిటికల్గా చాలా వైబ్రెంట్గా ఉన్న సమాజం కాబట్టి తెలంగాణ సొసైటీ అటు ఉద్యమం వల్ల వైబ్రెంట్ అయింది, పొలిటికల్ కాంపిటీషన్ వల్ల కూడా 3 పార్టీలు బలాబలాలు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి విద్యార్థి విభాగాలు ఉంటాయి. నిన్నటి వరకు కోర్టు కేసులు వేసినటువంటి ఆయన సడన్గా ఎమ్మెల్సీ అవుతాడు. నిన్నటి వరకు ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్న ఆయన సడన్గా కోర్టు కేసు వేస్తాడు. దీనికి ఏం బార్ లేదు. విద్యార్థులు ఏమైపోతున్నారు అనేది అవసరం లేదు. నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను భారతదేశంలో కోచింగ్ సెంటర్లకు వచ్చి ఎన్నికలకు ప్రచారం చేసిన ఎన్నికలు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. భారతదేశంలో ఇక్కడ ఢిల్లీలో పోతే బోలెడన్ని కోచింగ్ సెంటర్లు, వేల మంది విద్యార్థులు అక్కడికి పోరు. ఎందుకు పోరంటే అక్కడ వాళ్ళకి ఓటు హక్కు లేదు. అశోక్ నగర్లో ఉన్న అందరికీ ఓటు హక్కు ఉంటుంది, ప్రభావితం చేయగలుగుతారు, బస్సు యాత్ర చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఒక పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటుంది. నిన్నటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళే ఇవాళ వచ్చి మళ్ళీ ఇంకొక రకంగా మాట్లాడుతుంటారు, మళ్ళీ ఇన్స్టిగేట్ చేస్తుంటారు, మళ్ళీ మేము వచ్చి రండి అశోక్ నగర్కి అంటారు. అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు రారు. ఇప్పుడు సో ఇవన్నిటి నేపథ్యంలో కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నాయి. మీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత, మీరు పరీక్ష రాసి సాయంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ చాలామంది అడ్వకేట్లు దాన్ని వెతుకుతున్నారు. ఇప్పుడు చాలామంది మీ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు వెతుకుతున్నారు. ఎన్ని అనుకూలంగా వచ్చినాయి, ఎన్ని వ్యతిరేకంగా వచ్చినాయి. ఇది ఒక హైలీ మోటివేటెడ్ దీంతో స్పిరిట్ తోటి కోర్టులకు వెళ్తున్నారు. కానీ కోర్టుల్లో న్యాయం జరుగుతుంది. మనం గతంలో గ్రూప్ 1 చూసినాం, గ్రూప్ 2 చూసినాం, 100 కేసులు వచ్చినాయి. ఏది నిలబడదు ఫైనల్గా. కొన్నిసార్లు ఇంపల్సివ్ జడ్జిమెంట్స్ వస్తుంటాయి. నేను అన్నీ పునీతమైనటువంటి ఇదే ఉంటుందని అనుకోను. అది సరి అయినటువంటి ఆర్గ్యుమెంట్ చేయలేకపోవడం వల్ల, సరైన ప్రజెంటేషన్ చేయలేకపోవడం వల్ల జడ్జిలను తప్పుపడడానికి లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సెకండ్ గ్రూప్ 1 ఎందుకు రద్దు అయింది? ఒక చిన్న ఇష్యూ తోటి రద్దు అయింది. మొన్న నీట్ ఎందుకు రద్దు కాలేదు? నీట్ రద్దు చేయము అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చెప్పాడు? ఏదో 2900 మందికి లీక్ అయినంత మాత్రాన ప్రపంచం అంతా లీక్ అయినట్టు కాదు. గ్రూప్ 1 ఎంతమంది లీక్ అయిందండి ఇవాళ వరకు? గ్రూప్ 1 సిట్ ఎంతమందిని పట్టింది? 9 మందిని పట్టింది. 9 మందికి పేపర్ లీక్ అయిందన్న అనుమానంతో మొత్తం 3.5 లక్షల మంది ఎగ్జామ్ రద్దు చేసినాం కదా. మరి సుప్రీంకోర్టు ఎందుకో 2000 మందిని లీక్ అయినా కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు మళ్ళీ పెట్టండి పరీక్షను ఎందుకు చెప్పింది? అంటే అక్కడ ప్రజెంటేషన్ చేసిన పద్ధతి, జడ్జిలు వ్యవహరించినటువంటి పద్ధతి, ఆలోచించిన పద్ధతి, దీనివల్ల జడ్జిమెంట్లు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను, బహుశా 27th ఉందా మీది హియరింగ్? ఎప్పుడుంది? ఆ రోజుకి అన్నీ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టు మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా, మీ మెంటల్ ఇదిని దృష్టిలో పెట్టుకొని అయినా సరే కోర్టు ఆ దిశగా జడ్జిమెంట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను.